తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి శనిత్రయోదశి వస్తుంది కదా, సో శనిత్రయోదశి రోజు శని బాధల నుంచి విముక్తి పొందడానికి ఎలాంటి పూజా విధానాన్ని పాటించాలి, అలాగే లలిత అమ్మవారి ఏదైనా నామాన్ని ఈ మన శని ప్రభావం నుంచి బయటపడడానికి తెలియజేస్తారా గురుగారు? అండ్ అందులోనే గురుగారు, లలితాదేవి ఉపాసకులు చెరుకు తినకూడదు అని అంటారు. అది కూడా ఒక సందేహం, నివృత్తి చేయగలరు గురుగారు? తప్పకుండా అమ్మ, చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి శని త్రయోదశి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి అంటే శనీశ్వరుడికి చక్కగా దీపారాధన, నువ్వులు దానంగా ఇవ్వడము, పురోహితుడు నువ్వులు దానంగా ఇవ్వడము. అదే రోజు ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళినట్లయితే మీకు ఏదైతే శని యొక్క ప్రభావం బాగాలేదు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ శని ప్రభావం బాగోలేదు అంటే ఎందుకు బాగోలేదు? ఆయన మనం ఏదేమైనా కక్షగట్టి బాగాలేదా, లేకపోతే ఆయనకు అదే పనా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే, మనం చేసిన కర్మే ఆ రూపంలో వస్తుంది. ఎప్పుడు కూడా చాలామంది చూడండి, అయ్యో మేము నష్టపోయామండి, లేకపోతే మాకు కష్టం వచ్చిందండి, మాకు ఈ దశమారగానే కష్టం వచ్చిందని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. చాలామందికి ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే, మరి దశమారగానే కష్టం వచ్చినప్పుడు కొన్ని మంచి కూడా వెంటనే రావాలి కదా, వెంటనే రాదెందుకు, దానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకు అనుకుని ఉంటారు. కష్టము అనే కర్మ ఎలాంటిదంటే అమ్మ, మీరు అప్పు చేసిన అప్పుల వాళ్ళు లాంటిది. వాడు ఇంటికి వచ్చి వెతుక్కొని వచ్చి మరి నా డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తామని అడుగుతాడు. మంచి కర్మ మీరు పొందాలి అంటే మీకు వచ్చిన చెక్ లాంటిది. మీరు ఆ చెక్కుని తీసుకొని బ్యాంకుకి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి డ్రా చేసుకొని తీసుకురావాలి. అంటే మీకు ఇక్కడ ఎఫర్ట్ కావాలి. బ్యాడ్ కర్మకు మాత్రం మీరు ఏ గ్రహ రూపంలో చేశారో ఆ గ్రహ రూపంలో మీకు ఆ యొక్క ఇది వస్తుంది. అందులో పర్టికులర్గా శనికి ఎందుకు ఎక్కువగా చేసుకుంటారంటే, కర్మకారకుడు ఆయన ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సిందని పట్టుకుంటాడు. ఎక్స్క్యూజెస్ ఉండవు. కాకపోతే కేవలం ఒకే ఒక విషయాల్లో అది ఎక్స్క్యూజ్ అవుద్ది. ఎక్కడ అంటే, శని త్రయోదశిలు వచ్చినప్పుడు మీరు అయ్యో నేను ఏ కర్మ చేశాను పూర్వజన్మల్లో అని చెప్పి కాస్త చింతించి దానం ఇవ్వడము, పూజ చేసుకోవడము. శని త్రయోదశి నాడు ఆలయానికి ఇంట్లో నిత్య పూజ చేసేసుకుని ఆలయానికి వెళ్ళి నవగ్రహాల దగ్గర శని భగవానుడి దగ్గర దీపారాధన, నైవేద్యము, నూనె అభిషేకం చేయడం, తైలాభిషేకం చేయడము, ఇవి గనక చేస్తూ అది అక్కడ ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళి అందులో ముఖ్యంగా పేదలకి ఏదైనా పంచిపెట్టడం. అదేవిధంగా మనం ముస్లిం వాళ్ళు ఉంటారు బాగా, ఏజ్డ్ పర్సన్స్ కార్మికులు, కర్షకులు, పేదలు, వీళ్ళందరూ శనికి సంబంధించిన కారకత్వాల్లో ఒకటిగా చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఆనందించేలా ఏదైనా చేస్తే శని భగవానుడు యొక్క అంటే మన కర్మ తొలగుతుంది. శని భగవానుడు ఆనందించడం అంటే లేదు, మీరు పూర్వజన్మలో చేసిన కర్మ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఇది చేయడం వల్ల. అందులోనే మీరు అడిగినట్టుగా మంత్రము ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. ఈ యొక్క మంత్రం కనుక చేసుకున్నట్లయితే కూడా లలితా సహస్రనామాలకున్న గొప్పతనం ఏమిటి అంటే, ఒక్క నామం మీరు ఏ ఒక్క నామం తీసుకొని మీరు చేసిన, శ్రీమాత చేసిన, శ్రీ మహారాజ్ఞి చేసిన, ఓం శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇలా 1000 నామాల్లో ఒక్క నామం చేసిన ఆ ఒక్క నామము కూడా మిమ్మల్ని ఎన్నో జన్మల ఉన్నటువంటి పాపాన్ని దగ్ధం చేస్తుంది. మనకి మహాకవి కాళిదాసు వృత్తాంతంలో కూడా ఆయన కూర్చుంటాడు అమ్మవారి కోసం, ప్రత్యక్షం అవుతుంది. అమ్మ విద్య, నాకు విద్య కావాలమ్మా అంటే, నీకు ఇంకొక 7 జన్మల అజ్ఞానం ఉంది నాయన, నువ్వు ఇలాగే ఏమి విద్య లేనివాడుగా పుట్టాల్సింది. కాకపోతే నీకు ఆ 7 జన్మలో ఒక్క నిమిషంలో అయిపోయేలా చేస్తా ఆ 7 జన్మల అజ్ఞానాన్ని. అంటే 7 సార్లు ఇప్పటికిప్పుడే పుట్టించి మళ్ళీ జన్మెత్తిచ్చేసేలా చేస్తా, వితిన్ సెకండ్స్లో చేసేసి ఆ కర్మ మొత్తం తొలగించేసి నీకు విద్యని ఇస్తానన్నది. అప్పటి వరకు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆవులు గొర్రెలు కాసుకునేవాడు, ఆయనకి ఏమి నోటి మాట రాదు, వెంటనే శ్యామలాదండకం చెప్పాడు. ఎలా చెప్పాడమ్మా? మీరు విన్నారు ఎప్పుడైనా శ్యామలాదండకం? మాణిక్య వీణా ముపలాలయంతి మదాల్లస మంజుల వాగ్విలాస అని ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అనుకున్నా. అసలు అంత పెద్ద పెద్ద శ్లోకాలు ఉంటాయి అందులో. అంటే ఏమిటి, ఏమీ చదువురా అనే వ్యక్తి అప్పటికప్పుడు పాడగలిగాడంటే అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఉంటే మీ యొక్క కర్మ దగ్ధమై
శని దోషం పోతుంది. అయితే ఈ లలిత అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళని చెరుకు రసం తాగొద్దు, చెరుకు తినొద్దని ఎందుకంటారంటే పంచబలుల్లో చెరుకు కూడా ఒకటి. పంచబలులు అని ఉంటాయి, చెరుకు, గుమ్మడికాయ, పావురము ఇట్లా ఉన్నాయన్నమాట. మేక ఇట్లా ఇస్తూ ఉంటారు. ఎందుకు పంచబలుల్లో చెరుకును ఒకటిగా ఎందుకు తీసుకుంటారంటే చెరుకుకు ఒక లక్షణం ఉంటుంది. చూడ్డానికి అది మామూలుగా దాన్ని ఎక్కడైనా మీరు కట్ చేసి పెట్టారనుకోండి మళ్ళీ ఎదుగుతుంటుంది చెరుకు. అంటే దానిలో ఒక ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఉన్నటువంటి పంచబలుల్లో వాడేటువంటి ఒక పదార్థం అది. అది బలినిచ్చేటువంటి పదార్థం కాబట్టి ఉపాసకులు దాన్ని స్వీకరించకూడదు అంటూ ఉంటారు. అందుకని తీసుకోరు. అంటే చెరుకు గడే తినకూడదు గురుగారు, చెరుకు రసం కూడా తీసుకోకూడదు. అసలు ఉపాసన చేసేవాళ్ళు, లలితా ఉపాసకులు, శ్రీచక్రారాధన చేసేవాళ్ళు తీసుకోకూడదు అంటూ ఉంటారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ కారణం అది. ఓకే. సో ఓవరాల్ గా చెరుకుని టచ్ చేయరు అయితే మీరు? ముట్టుకోరు అంటే తెలియనప్పుడు తాగాం, తీసుకున్నాం. మనకి తెలియనప్పుడు తెలిసి చేయకూడదు, తెలియనప్పుడు వేరు. మళ్ళీ కొన్ని ఆచారాలు లైక్ వామాచారము, కౌలాచారాల్లో ఇప్పుడు కొన్ని పద్ధతుల్లో చేసేటప్పుడు అది వేరు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కొన్ని వస్తువులతో చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి కొన్ని మాంసాహారాలతోనే చేసే ఉంటాయి కొన్ని వామాచార పద్ధతుల్లో, దక్షిణాచార పద్ధతుల్లో ఉండవు. వాళ్ళ మాంసాన్ని మధువునే అమ్మవారికి హోమంలో వేస్తారు, అమ్మవారికి నివేదన చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎవరైనా సరే ఈ యొక్క నామాన్ని, ఈ మంత్రాన్ని రెగ్యులర్గా ఎవరైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ అని, వాళ్ళకి ఏలినాడు శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఏలినాడు శని ఎవరికి ఉంది? మకరం వారికి ఇంకొక 3 నెలల్లో అయిపోతుంది ఏలినాడు శని మకరం వారికి. కుంభం వారికి ఇంకొక 2 సంవత్సరాలు 9 నెలలు ఉంది. మీనం వారికి ఇంకొక 5 సంవత్సరాలు 3 నెలలు ఉంది. మేషం వారికి ఇంకొక 3 నెలల్లో ప్రారంభం కాబోతుంది. వీళ్ళకి ఏలినాడు శని. అష్టమ శని ఇప్పుడు ప్రజెంట్ కర్కాటకం వారికి ఉంది, ఇంకో 3 నెలల తర్వాత సింహం వారికి ప్రారంభం అవుతుంది. అర్ధాష్టమ శని వృశ్చికం వారికి ఉంది, ప్రజెంట్ ఇంకొక 3 నెలల్లో అయిపోతుంది. ధనస్సు వారికి ఒక 3 నెలల తర్వాత అర్ధాష్టమ శని వస్తుంది. వీళ్ళందరూ కూడా శని త్రయోదశి నాడు వెళ్ళి నేను ఇప్పుడు చెప్పినటువంటి తైలాభిషేకం అది చేయించుకొని చక్కగా చాలామంది ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని ఇంట్లోకి వచ్చి స్నానం చేస్తారు. అవసరం లేదు, స్నానం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ అక్కడ బాగా నూనె ఉంది, కాళ్ళకు అంటుకుంది అనుకుంటే చక్కగా అక్కడికి వెళ్ళి కాలు కడుక్కొని దేవతా దర్శనం చేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఓకే గురుగారు, సో చాలా చక్కగా తెలియజేశారు. ఎందుకంటే సో శని అనగానే చాలా భారంగా ఫీల్ అయ్యే వాళ్ళకి శని త్రయోదశి రోజు మీరు చెప్పినట్టుగా లలితాదేవి మంత్రం కానీ, లేదంటే శనీశ్వర ఆలయానికి వెళ్ళేసి అక్కడ తైలాభిషేకం కానీ, దాన ధర్మాలు కానీ. అండ్ గురుగారు, అన్ని రాసుల వాళ్ళు కూడా శనికి సంబంధించినప్పుడు నువ్వులను మాత్రమే దానం ఇవ్వాలి అంటారా గురువుగారు? నువ్వులకి శనికి ప్రతీకగా చెప్తారమ్మా, అందుకని ఇవ్వాలి. సో శని ఉంది అనుకున్న నువ్వులు ఇవ్వచ్చు, నూనె ఇవ్వచ్చు, ఐరన్ పదార్థాలు ఇవ్వచ్చు, ఇట్లా కొన్ని పదార్థాలు శని ప్రీతికరమైన ఉప్పు ఇవ్వచ్చు, గొడుగు ఇవ్వచ్చు, చెప్పులు ఇవ్వచ్చు. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.